బీజేపీ స్పందిస్తూ తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కి చెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందుత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇట్లే ఉంటాయి. రేపు ఓటు రూపంలో ఏ విధంగా ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారానే తెలవాలి తప్ప సభలకు రాగానే చప్పట్లు కొట్టించుకొని మేమే ముఖ్యమంత్రులం మేమే మంత్రులం అని లిస్ట్ రాసుకుంటే ప్రజలు దాన్ని కొన్ని సందర్భాల్లో కింది మీద చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో నమ్మకం కలగాలి. ఏ నాయకుడు మాకు సేవలు చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడని ఆ నమ్మకం ఇప్పుడు తమిళనాడు ప్రజల ముందు ఉంది. మరి వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ప్రజాస్వామ్యంలో ప్రజలే చెప్తారు. ఏమంటారు? నిజంగా విజయ్పై చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయమా? మరి బీజేపీ అక్కడ బీజేపీ అంటేనే తమిళనాడులో ఆగ్రహం, కోపం. మరి బీజేపీ రేపు ఏఐడిఎంకే వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తారా? బీజేపీ ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయా? మరి కాంగ్రెస్ చిదంబరం అన్నది వ్యాఖ్యలు కూడా సమర్థనీయమా?